This conference will now be recorded. ఓకే. సో నిన్న రిలీజ్ పైప్లైన్లో స్టేజెస్ అంటే ఏంటి? స్టేజెస్ స్టేజెస్ ఆర్ నథింగ్ బట్ యువర్ ఎన్విరాన్మెంట్స్. ఎన్విరాన్మెంట్స్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? డెవ్, క్యూఏ, యూఐటి, ప్రొడక్షన్. సో నేను మీకు డిప్లాయ్మెంట్ చేసి చూపించాను. ఏది? సంతోష్ సిఐ అనే పైప్ లైన్ నుంచి వచ్చిన కోడ్ తీసుకొని రిలీజ్ పైప్ లైన్లో పెట్టి బిల్డ్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ పైప్ లైన్లో పెట్టి ఆ ఆర్టిఫాక్ట్ని తీసుకెళ్ళి యాప్ సర్వీస్ మీద డిప్లాయ్ చేసాం. డిప్లాయ్ చేసిన తర్వాత మనం అనుకున్న కోడ్ అక్కడ ఉంది. మనం ఏమైనా ఒరిజినల్ కోడ్ తీసామా? లేదు. అందుకని దాన్ని బ్రౌజ్ చేయలేము మనం. సో మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ పర్పస్కి సో నిన్న మనం క్రియేట్ చేసిన యాప్ సర్వీసెస్ చూడండి. ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ ఉంది. ఈ పర్టికులర్ యాప్ సర్వీస్లో ఒక ఫైల్ ఉందని చెప్పాను. ఈ పర్టికులర్ యాప్ సర్వీస్లో కోడ్ ఉండటం వల్లే మీ అప్లికేషన్ రన్ అవుతుంది. బ్రౌజ్ చేయగానే వస్తుంది కదా. అది డిలీట్ చేశారు. పర్టికులర్ కోడ్ ఉండటం వల్ల అప్లికేషన్ రన్ అవుతుంది. ఆ కోడ్ ఎక్కడ ఉందని ఎలా చెక్ చేస్తారంటే కుడూలో కుడు అని టైప్ చేయండి, విచ్ ఈస్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ టూల్స్. అడ్వాన్స్ టూల్లో గో డీబగ్ కన్సోల్, కమాండ్ లైన్ అయినా పవర్ షెల్ అయినా ఏదైనా తీసుకోండి, యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది మీకు. సో దీంట్లో సైట్లో రూట్, అక్కడ మీ సంతోష్ సిఏ అనే పైప్ లైన్ నుంచి వచ్చిన ఆర్టిఫాక్ట్ తీసుకుంది, దాంట్లో డెవ్ అనే ప్యాకేజ్ తీసుకొని మొత్తం డిప్లాయ్ చేసింది ఇక్కడ. దీన్ని ఇప్పుడు మీరు సిఐసిడి చేశారు కదా. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తే మీకు హోస్టింగ్ స్టార్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అని ఒకటి వస్తుంది కదా బై డిఫాల్ట్గా. ఆ హోస్టింగ్ స్టార్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేయండి. ఎలా డౌన్లోడ్ చేస్తారో చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ సర్వీస్ ఉంది. దీంట్లో ఐ వాంట్ టు గో టు కుడు. ఇది గుర్తుపెట్టుకోండి, కుడు అనండి. కుడు అంటారు. కుడు అంటే నథింగ్ బట్ మీరు మాడిఫై చేయొచ్చు చేంజెస్, ఇక్కడ కోడ్ చేంజెస్. బట్ దీస్ ఆర్ టెంపరీ చేంజెస్. ఎందుకు టెంపరీ అంటున్నానంటే కుడు లైటా ఇదేంటి? ఓకే, ఫైల్ మేనేజర్, సైట్లో రూట్, ఈ హోస్టింగ్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అని ఉందా, దీన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి రిపాజిటరీలో పెట్టుకోండి. రిపాజిటరీ పుష్ చేయండి. నెక్స్ట్ టైం మీరు సిఐసిడి చేసేటప్పుడు కాపీ ఫైల్ టాస్కే తీసుకోండి. కోడ్ ఎక్కడ ఉంది అని అడిగితే ఈ ఫైల్ ఒకటే చూపెట్టండి. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ అయితే ఇక్కడ డిలీట్ చేసేయండి. సో ఇది డిలీట్ చేసిన తర్వాత అది రన్ అవుతుంది యాప్, ఎందుకంటే లోడింగ్ పేజే లేదు దానికి. సో అది రన్ అవుతుంది. సో ఇది డిలీట్ చేసిన తర్వాత ఒకసారి బ్రౌజ్ చేసి చూడండి, యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్స్ అని వస్తుంది. ఇందాక నేను చూపించాను కదా, ఒకటి బ్రౌజ్ చేస్తే యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్ అని వచ్చింది, అలాగే వస్తుంది సేమ్. సో ఇప్పుడు ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి రెపాజిటరీలో పుష్ చేయండి. ఏదో కొత్త ప్రాజెక్ట్ తీసుకుని అట్లా రెపాజిటరీలో పుష్ చేయండి. సిఐ పైప్ లైన్లో కాపీ ఫైల్స్ టాస్క్, పబ్లిష్ ఆర్టిఫాక్ట్ టాస్క్ తీసుకోండి అండ్ సిఐ పైప్ లైన్ బిల్డ్ చేయండి. సిఐ పైప్ లైన్ రన్ చేయండి. ఆర్టిఫాక్ట్ వస్తుంది. దాంట్లో ఏముంటుంది? ఈ హోస్టింగ్ స్టార్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ని మీ యాప్ సర్వీస్కి పంపించాలి. అప్పుడు ఏం చేయమన్నాను? రిలీజ్ పైప్ లైన్లో డిప్లాయ్ టు వెబ్ యాప్ టాస్క్ తీసుకోండి. అంటే ఇక్కడ ఉన్న ఫైల్ని నేను డిలీట్ చేశాను, మళ్ళీ సిఐసిడి పైప్ లైన్ ద్వారా మళ్ళీ పంపిస్తున్నాను. అర్థమైంది కదా పాయింట్? అప్పుడు మళ్ళీ రన్ చేసి చూడండి మీ యాప్ సర్వీస్ రన్ అవుతుందా లేదా. అర్థమైంది కదా పాయింట్ అయితే? ఈ ఫైల్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను, చేసిన తర్వాత దీన్ని డిలీట్ చేస్తున్నాను ఇక్కడే, మళ్ళీ ఈ యాప్ సర్వీస్కి పంపించాలి నేను. సో అది సిఐసిడి ద్వారా చేయమంటున్నాను. ఇదే ఫైల్ దీన్ని పంపించాలంటే సిఐసిడి ద్వారా ఎలా చేస్తామనేది చెప్తున్నాను. అప్పుడు ఇది పంపించిన తర్వాత మీరు బ్రౌజ్ చేయండి, మళ్ళీ మీ హోస్టింగ్ స్టార్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో అది మళ్ళీ రన్ అవుతుంది. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మన దగ్గర ఒరిజినల్ కోడ్ లేదు కాబట్టి
ఒరిజినల్ ఏదైనా అప్లికేషన్ సంబంధించిన కోడ్ లేదు కాబట్టి ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకొని మనం వాడుతున్నాం. డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తారు అనేది. ఓకే. సో నెక్స్ట్, సో ఈ యాప్ సర్వీసెస్ నో, అండ్ లెట్స్ గో టు రిలీజ్ పైప్లైన్. సో పైప్లైన్స్లో ఇప్పుడు ఎక్కడికి పంపించమని చెప్పాను? యాప్ సర్వీస్కి. యాప్ సర్వీస్ ఎందుకు ఉందంటే టు హోస్ట్ యువర్ అప్లికేషన్. మన అప్లికేషన్ హోస్ట్ చేసుకో. నిన్న ఆల్రెడీ మీకు పోర్టల్ అకౌంట్ అందరికీ ఉందా? క్రియేట్ చేసుకున్నారా? ఉన్నారు, చేసుకున్నారు కదా. సో మిగతా వాళ్ళని ఇన్వైట్ చేయండి, వాళ్ళకి రోల్స్ ఇవ్వండి. ఓకే, సరిపోతుంది. అందరూ క్రియేట్ చేసి యూస్ చేసుకోవచ్చు. అండ్ వాడిన తర్వాత వాటిని డిలీట్ చేయండి. మీకోసం ఒక రీసోర్స్ గ్రూప్ పెట్టుకోండి పేరు. సో రమేష్ అనుకోండి, రమేష్ ఆర్జీ అని పెట్టుకోండి. ఎవరి క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళ రీసోర్స్ గ్రూప్ నేమ్ పెట్టేసి దాన్ని క్రియేట్ చేసుకోండి. అన్ని దాంట్లోనే మీరు ప్రాక్టీస్ చేయడం అయిపోయిన తర్వాత ఆ రీసోర్స్ గ్రూప్ మొత్తాన్ని డిలీట్ చేయండి. రీసోర్స్ గ్రూప్ని డిలీట్ చేస్తే రీసోర్స్ గ్రూప్ ఒకటే పోతుందా? దాంట్లో ఉన్నాయి కూడా పోతాయి. దాంట్లో ఉన్నాయి కూడా పోతాయి. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కటి డిలీట్ చేయకుండా మొత్తాన్ని ఒకేసారి డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళ దాంట్లో వేసారనుకో, మీరు ఒక్కొక్కటి మీ పర్టికులర్ ఫైల్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకని కాకుండా మీరే రీసోర్స్ గ్రూప్ తీసుకొని మీరే డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు రిలీజ్ పైప్లైన్లో ఎడిట్ రిలీజ్ పైప్లైన్. సో డిప్లాయ్ టు అజూర్ యాప్ సర్వీస్ అని ఉంది. ఈ టాస్క్ తీసుకున్నారు, మీరు డిప్లాయ్మెంట్ చేయాలంటే చేస్తున్నారు. మీరు ఒక ఎర్రర్ వస్తుంది మీకు చేసేటప్పుడు. ఆ ఎర్రర్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ప్యాకేజ్ ఆర్ ఫోల్డర్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఈ వర్కింగ్ డైరెక్టరీ తీసుకున్నారు. మీరు డైరెక్ట్గా ఫస్ట్ ఆ పర్టికులర్ టాస్క్ తీసుకున్నప్పుడు అక్కడ ///.zip అనే ఫైల్ ఉంటుంది. అంటే దేనికోసం వెతుకుతుంది అది డిప్లాయ్మెంట్ చేసేది? .zip కోసం వెతుకుతుంది. సో నాకు .zip కాదు, ఏదున్నా కానీ మొత్తం తీసుకొచ్చి దీంట్లో డిప్లాయ్ చేయమని చెప్తున్నాను. ఓకే. సో ఇది కొంచెం చూడండి మీరు డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు. అండ్ వేరియబుల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్. ఏంటి? పైప్లైన్ వేరియబుల్స్, వేరియబుల్ గ్రూప్స్. ఓకే. పైప్లైన్ వేరియబుల్స్ అంటే లిమిటెడ్ టు ఓన్లీ పర్టికులర్ పైప్లైన్స్. వేరియబుల్ గ్రూప్స్ ఏంటంటే యూ కెన్ లింక్ దీస్ వేరియబుల్స్ టు ఎన్ నెంబర్ ఆఫ్ పైప్లైన్స్. సో రిలీజ్ టైంలో కూడా వేరియబుల్స్ ఉన్నాయి. సి, మొన్నటి వరకు మనం చూసింది సిఐ పైప్లైన్లో వేరియబుల్స్. ఇప్పుడు రిలీజ్ పైప్లైన్లో కూడా వేరియబుల్స్ వాడాలంటే వాడచ్చు. సి, యూ కెన్ యూజ్ ఎనీ నెంబర్ ఆఫ్ రిలీజ్ వాల్యూస్. అండ్ ఇక్కడ చూడండి. సో నౌ ఐ వాంట్ టు కీప్ ఎన్విరాన్మెంట్ అని ఇస్తున్నాను. అండ్ వాల్యూ విల్ బి dev. అండ్ ఇట్ షుడ్ బి స్కోప్ టు. అండ్ ఇంకొకటి ఇస్తున్నాను చూడు, env అని ఇస్తున్నాను. అండ్ ఇట్ షుడ్ బి వాల్యూ టు QA అని ఇస్తున్నాను. అండ్ ఇట్ షుడ్ బి స్కోప్ టు విచ్. యా, CI CD అంతే. రిలీజ్ అంటే CDA. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ గ్రిడ్ వ్యూ. దిస్ విల్ బి గుడ్. సో ఇప్పుడు వేరియబుల్స్ ఇప్పుడు ఏ ఎన్విరాన్మెంట్కి వెళ్తుంది? నేను డిప్లాయ్ చేస్తే డెవ్ ఎన్విరాన్మెంట్కే కదా రిలీజ్ పైప్లైన్. సో ఇప్పుడు పైప్లైన్లో నేను డెవ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకున్నాను. ఒక ఫైల్ ఉంది, కోడ్ రాశారు కదా మీరు. కోడ్ రాసింది 4 ఎన్విరాన్మెంట్స్కి డిఫరెంట్గా 4 కోడ్లు రాస్తారా? ఒకటే కోడ్ రాస్తారు. దాంట్లో ఒక ఫైల్ ఉంది, ramesh.txt ఫైల్ అని ఉంది. దాంట్లో env ఈజ్ ఈక్వల్స్ టు అని స్పేస్, env ఈజ్ ఈక్వల్స్ టు బ్లాంక్ అని ఉంది. ఈ ఫైల్ని నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి పుష్ చేసినప్పుడు ఆ env ఈజ్ ఈక్వల్స్ టు dev అని రావాలి. QAకి పుష్ చేసినప్పుడు env ఈజ్ ఈక్వల్స్ టు QA రావాలి. ప్రొడక్షన్కి చేసినప్పుడు env ఈక్వల్ టు ప్రొడక్షన్ రావాలి. పాయింట్ అర్థమైందా? అంటే నేను ప్రతిసారి ఆ ఫైల్ని మాడిఫై చేసుకోకపోకుండా వేరియబుల్స్ వాడుతున్నాను, వేరియబుల్స్ని వాడుతూ ఉన్నాను. సో ఒక వేరియబుల్, ఈ పర్టికులర్ ఫైల్లో ఉన్న వేరియబుల్ ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్ మారేటప్పుడు సబ్స్టిట్యూషన్ జరగాలి. సబ్స్టిట్యూషన్ అంటే వాల్యూస్ మారిపోవాలి. దాన్ని ఏమంటారంటే వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అంటారు. ఇప్పుడు డెవలప్మెంట్లో మీరు ఏం రాస్తారంటే ఒక కోడ్ రాసుకున్నారు. రాసిన కోడ్లో డేటాబేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు devdb అని ఇచ్చారు. మరి QA ఎన్విరాన్మెంట్కి QADB అని నేమ్ ఉంటుంది కదా. ప్రొడక్షన్కి DB, prod DB అని ఉంటుంది.
ఇప్పుడు ఒక చిన్న ఫైల్లో వెబ్ డాట్ కాన్ఫిగ్ అనే ఒక ఫైల్ ఉంది. కాన్ఫిగరేషన్స్ అన్నిటిని వెబ్ డాట్ కాన్ఫిగ్ లో పెడతారు. ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ లో dev db is equals to ఎంటీ అని ఉంది అనుకున్నాం. ఈ వెబ్ డాట్ కాన్ఫిగ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో పుష్ చేసేటప్పుడు dev db అని రావాలి. క్యూఏలోకి వెళ్ళేటప్పుడు QADB రావాలి. సో అది ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు, వాటిని ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ వేరియబుల్ సబ్స్టిట్యూషన్స్ అంటారు. అలా మారలేదు అనుకున్నాం. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మారలేదు అనుకో, ప్రతిసారి వెళ్ళి మీరు మార్చుకోవాలి దాన్ని. అది ఆటోమేటెడ్ వేనా? కాదు. పాయింట్ అర్థమైంది కదా ఎందుకనేది. సో రాసిన కోడ్ ఒకటే, కానీ ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఇంకొక ఎన్విరాన్మెంట్ మారేటప్పుడు వాల్యూస్ ఎలా మారుతాయంటే సబ్స్టిట్యూషన్. సో వేరియబుల్ సబ్స్టిట్యూషన్ అంటారు దాన్ని. ఓకే, సో ఇప్పుడు ఒక స్టేజ్ తీసుకున్నాను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి. సో ఈ పర్టికులర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోకి అయితే డిప్లాయ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు లెట్ మీ క్రియేట్ వన్ మోర్. సో గో టు రిలీజ్ పైప్లైన్, లీవ్ దిస్. ఇదే రిలీజ్ పైప్లైన్ నేను ఎడిట్ చేస్తున్నాను. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాను, రీసోర్స్ గ్రూప్, యాప్ సర్వీసెస్. డెవలప్మెంట్ అంతా వర్కింగ్ ఫైన్. ఇప్పుడు క్యూఏ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయమన్నారు. మళ్ళీ మీరు పోర్టల్లోకి వెళ్ళి క్యూఏ రిసోర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి క్యూఏ యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తారు. మరి దాంట్లోకి ఎలా డిప్లాయ్ చేస్తారు? ఇప్పుడు ఒకటే సింగిల్ పైప్ లైన్ లో, అదే ఈ సింగిల్ దాంట్లో మళ్ళీ సేమ్ ఇలాంటి టాస్క్ ఒకటి తీసుకొని ఇక్కడే చేస్తారా? అర్థమైందా పాయింట్? ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో పుష్ చేశారు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఎన్ని యాప్ సర్వీస్లు ఉన్నాయి? ఒకటి, అది డెవ్ యాప్. క్యూఏ ఎన్విరాన్మెంట్ అని అన్నాను. క్యూఏ ఎన్విరాన్మెంట్ అంటే క్యూఏ రిసోర్స్ గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో క్యూఏ యాప్ సర్వీస్ ఉంటుంది కదా, మరి దాంట్లోకి ఎట్లా పుష్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక యాప్ సర్వీస్ ఉంది అనుకున్నాం. సో ప్లస్ యాడ్ దిస్ డిప్లాయ్ టు వెబ్ యాప్ కదా. ఓపెన్ చేద్దాం. సో జస్ట్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి నేను క్లోన్ తీసుకుంటున్నాను. క్లోన్ అంటే కాపీ. సో క్లోన్ తీసుకున్నాను. సో డిప్లాయ్ టు అజూర్ యాప్ సర్వీస్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్యూఏ అని ఇస్తాను. సో అజూర్ రిసోర్స్ మేనేజర్ అండ్ యాప్ సర్వీస్ పేరు ఇదేనా? మై డెవ్ ఐఆర్సిటీసీనా? నేను డిప్లాయ్ చేయాల్సింది కాదు కదా, క్యూఏ ఐఆర్సిటీసీ. క్యూఏ ఐఆర్సిటీసీకి డిప్లాయ్ చేయాలి, బట్ ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయడానికి ఉందా నాకు? సో దీన్ని ఏమంటారంటే ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఇంకొక ఎన్విరాన్మెంట్కి మీరు మా పబ్లిష్ చేసేటప్పుడు ఆర్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్ పెట్టుకుంటారు. సో ఈ పర్టికులర్ రిలీజ్ పైప్లైన్లో చూడండి. సో ఐ జస్ట్ వాంట్ టు స్టే హియర్ అండ్ గో టు పైప్లైన్. ఒకటే ఎన్విరాన్మెంట్ ఉంది నాకు. ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి? డెవ్. ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి? క్యూఏ. సో జస్ట్ యాడ్ దిస్ న్యూ స్టేజ్. What is the stage? Like I want to make I want to make Azure App Service deployment QA, and stage name వచ్చేసి QA. డెవలప్మెంట్ ఉంది, QA ఉంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఫస్ట్ మీరు డిప్లాయ్ చేసిన ఈ ఆర్టిఫాక్ట్ ఇక్కడికి వెళ్తుంది, దాని తర్వాత QAకి వెళ్తుంది. సో క్రియేట్ దిస్ టాస్క్. సో ఇప్పుడు ఈ సెట్టింగ్స్ని చూడండి. సబ్స్క్రిప్షన్ ఏంటి? మై డెవాప్స్ పోర్టల్ ప్రశాంత్ అకౌంట్. ఆ పర్టికులర్ సబ్స్క్రిప్షన్లో ఉన్న విండోస్ వెబ్ యాప్లో సర్వీస్ నేమ్ ఏంటి? యాప్ సర్వీస్ నేమ్. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు అది ఒకటే చూపిస్తుంది. క్యూఏ యాప్ సర్వీస్ ఉంది అనుకోండి, దాన్ని పెట్టండి. క్యూఏ యాప్ సర్వీస్కి డిప్లాయ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్నే క్యూఏ అనుకున్నాం. లేదంటే ఒకటి క్రియేట్ చేయమంటే క్రియేట్ చేస్తాను. జస్ట్ గివ్ మీ 1 minute. portal.azure.com. కరెక్ట్, ఎగ్జాక్ట్ అదే చేస్తారు. సో ఫస్ట్ నేను మీకు ఒక ఎన్విరాన్మెంట్ చూపించాను. సేమ్ టు సేమ్ రెప్లికా చేస్తారు. రెప్లికా అంటే కాపీ. సేమ్ టు సేమ్ వేరే యాప్స్ వేరే ఎన్విరాన్మెంట్ చేస్తారు, బట్ కనెక్షన్స్ అన్ని మార్చుకుంటారు. ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ యాప్ సర్వీస్ అండ్ దిస్ షుడ్ బి, సో ఏ రిసోర్స్ గ్రూప్లో ఉండాలి? RGIRCTC అని అన్నది కదా. సో లెట్ మీ నేను ఇంకొక కొత్త రిసోర్స్ గ్రూపే క్రియేట్ చేస్తాను ఇక్కడ నుండి. సో RG-IRCTC-QA. Yes, I want to create this resource group. And what is the name of your app? My QA IRCT.
ఓకే, వాట్ డూ యూ వాంట్ టు పబ్లిష్ కోడ్? ASP.NET 4.8 వర్క్ చేస్తాను. సెంట్రల్ యూఎస్లో యాప్ సర్వీస్ ప్లాన్ ఉంటుంది అండ్ జస్ట్ గో విత్ ద డిఫాల్ట్స్. సో జస్ట్ క్రియేట్ దిస్ లొకేషన్ అన్ని మీరు సెంట్రల్ యూఎస్లోనే క్రియేట్ చేసుకుంటారు. రీజియన్, జోన్, ఈ పర్టికులర్ యాప్ సర్వీస్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. డెవలప్మెంట్కి డెవలప్మెంట్ రీసోర్స్ గ్రూప్ ఉంటుంది. డెవలప్మెంట్కి సంబంధించిన రీసోర్సెస్ అన్ని డెవ్ రీసోర్స్ గ్రూప్లోనే ఉంటాయి. క్యూఏకి క్యూఏ రీసోర్స్ గ్రూప్ ఉంటుంది. క్యూఏకి సంబంధించిన రీసోర్సెస్ అన్ని కూడా క్యూఏ రీసోర్స్ గ్రూప్లో ఉంటాయి. ఓకే, అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టరు ఇప్పుడు. ఓకే, ఓకే, దిస్ ఈస్ డన్. సో గో టు యువర్ పైప్లైన్ అగైన్. సో దీన్ని జస్ట్ రిఫ్రెష్ చేయాలి, ఎందుకంటే కొత్త చేంజెస్ రావాలి అంటే రిఫ్రెష్ చేయాలి. మీకు ఇది కన్ఫ్యూజన్గానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో గో టు పైప్లైన్స్. డెవ్ ఎన్విరాన్మెంట్ కాకుండా ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ స్టేజ్. ఇప్పుడు ఇందాక ఇక్కడ వచ్చింది లైన్, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. వాట్ ఈస్ ది డిఫరెన్స్? అర్థం కాదా? అది నేను రీఫ్రెష్ చేశాను, సేవ్ చేయలేదు. సేవ్ చేయకుండానే రీఫ్రెష్ చేస్తుంది. సో ఇప్పుడేమో ఇక్కడ మీకు డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంది అంటే ఇక్కడికి వచ్చిన ఆర్టిఫాక్ట్ తీసుకొని డైరెక్ట్గా దీన్ని డిప్లాయ్ చేస్తుంది ఫస్ట్. అదే ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. అదే స్టెప్ ఇక్కడ కాకుండా ఇక్కడ కింద ఉందంటే ఏం చేస్తుంది? ప్యారలల్ గా డిప్లాయ్మెంట్ జరుగుతాయి. ఒకేసారి డెవ్ కి క్యూఏకి వెళ్ళిపోతాయి. అర్థమైంది పాయింట్? సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ స్టేజ్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది, వాట్ డూ యూ వాంట్ టు మేక్ అజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు 2 స్టేజెస్లోకి ఒకేసారి డిప్లాయ్మెంట్ చేసేయచ్చు. అండ్ దిస్ స్టేజ్ ఇస్ క్యూఏ. ఓకే, అండ్ యాడ్ దిస్. సో ఇప్పుడు ఇంకొక స్టేజ్ తీసుకుంటున్నాను, చూడండి. అర్థమవుతుందా? ఫస్ట్ డెవ్కి క్యూఏకి ఒకేసారి పుష్ చేస్తుంది. పుష్ చేసిన తర్వాత క్యూఏ అయిపోయి క్యూఏ నుంచి మళ్ళీ ఇక్కడ ప్రొడక్షన్ అని రాసుకుంటాం. దీన్ని ఏమంటారంటే మల్టీ స్టేజ్ పైప్ లైన్ అంటారు. అజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ చేయాలి అండ్ ఇట్ షుడ్ బి ప్రొడక్షన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ యాడ్ అని ఉంది. మరి ఇక్కడ ఏం చేస్తుందో చూడండి. సో జస్ట్ యాడ్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ డెవ్ క్రియేట్ చేసుకున్నాను, ఇక్కడ క్యూఏ ఉంది. సో ఇప్పుడు క్యూఏకి డెవ్కి ఒకేసారి డిప్లాయ్మెంట్ జరగకూడదు. ఫస్ట్ డెవ్కి జరగాలి, డెవ్ నేను చెక్ చేసుకున్న తర్వాత క్యూఏకి జరగాలి. అంటే నా స్టేజ్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఈ 2 అవసరం లేదు నాకు. సో డూ దిస్ అజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ అండ్ మేక్ ఇట్ యాజ్ క్యూఏ. స్పేస్ ఇస్తున్నాను ఎందుకంటే 2 నేమ్స్ ఒకటే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ టాస్క్ అవసరం నాకు. సో దాన్ని ఎలా డిలీట్ చేస్తారు? ఎక్కడ డిలీట్ ఆప్షన్ ఉందా? సో మరి ఎలా డిలీట్ చేయడం? ఇక్కడ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ కొట్టండి అంతే. ఇది వద్దు అండ్ ఇది కూడా వద్దు. ఓకే, సో స్టేజెస్. సో ఫస్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి జరగాలి, నెక్స్ట్ క్యూఏ ఎన్విరాన్మెంట్కి జరగాలి. సో ఇప్పుడు క్యూఏ ఎన్విరాన్మెంట్ని కన్ఫిగర్ చేద్దాం. ఎలా? సో మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ ఆప్షన్ వస్తుంది అండ్ మీరు క్లిక్ చేయాల్సింది ఈ టాస్క్ల మీద. టాస్క్ కన్ఫిగర్ చేయాలి అంటే ఓకే, ఏ సబ్స్క్రిప్షన్లో ఉంది? ప్రశాంత్ సబ్స్క్రిప్షన్ అండ్ ఇట్స్ ఏ వెబ్ యాప్ అండ్ విండోస్. అండ్ వాట్ ఈస్ ద సర్వీస్ నేమ్? ఓకే, అండ్ జస్ట్ సేవ్ దిస్. సో ఇప్పుడు 2 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది, క్యూఏ ఉంది. ఈ 2 ఎన్విరాన్మెంట్స్కి నేను డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ సిఏ పైప్ లైన్ దగ్గర నుండి వద్దాం. సో రిలీజ్ పైప్ లైన్లో ఏది ఎక్కడికి వెళ్ళాలని ఫిక్స్ చేశాను.
రెండు ఎన్విరాన్మెంట్స్ ఎప్పుడెప్పుడు డిప్లాయ్మెంట్ జరగాలి అనేది. సో ఫస్ట్ సిఐ పైప్ లైన్లో ఇదే సిఐ పైప్ లైన్ మనం వాడుతున్నాం. కోడ్ ఎప్పుడైనా యాడ్ అవగానే ఇమీడియట్గా ఏమవుతుంది, మీ పైప్ లైన్ రన్ అయిపోతుంది. ఎందుకని రన్ అవుతుంది అంటే ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేశారు కాబట్టి. ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే సిఐ పైప్ లైన్ ఎనేబుల్ అవుతుంది, కోడ్ యాడ్ అవగానే రన్ అవ్వడం. ఇప్పుడు కోడ్ యాడ్ అయిన తర్వాత నాకు కొత్తగా ఒక ప్యాకేజ్ వచ్చింది కదా, ప్రతిసారి నేను యాడ్ చేసినప్పుడు సిఐ పైప్ లైన్ రన్ అవుతుంది, కొత్త ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ కూడా కొత్త ప్యాకేజ్ తీసుకెళ్ళి అక్కడ వేయాలి. ఫస్ట్ నేను ప్రతిసారి కూర్చొని రిలీజ్ అని కొట్టను కదా. సో ఇప్పుడు సిఏ అయితే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎలా ఎనేబుల్ అయిందో సేమ్ టు సేమ్ నేను సిడిని కూడా చేయాలి. సిడి ఏం చేస్తుంది, ఎనేబుల్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే కొత్త ప్యాకేజ్ ఎప్పుడైతే సిఐ రన్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ కొత్త ప్యాకేజీని తీసుకొని సిడి కూడా జరిగిపోతుంది. సో ఈ వే చూసుకున్నట్లయితే మీకు ఏమైంది, డెవలపర్ జస్ట్ కోడ్ పుష్ చేస్తే చాలు, కోడ్ ఒక్కటి రిపోజిటరీ పుష్ చేస్తే చాలు, బిల్డింగ్ మనం సిఐ చేస్తాం అండ్ డిప్లాయ్మెంట్ కూడా ఆటోమేట్ చేస్తాం. సో ఇప్పుడు ట్రిగ్గర్స్లోకి వెళ్ళండి అండ్ ఐ జస్ట్ వాంట్ టు చెక్ సిఐ ఈజ్ ఎనేబుల్డ్. ఇది ఎనేబుల్ అయింది కాబట్టి కోడ్ పుష్ చేయగానే రన్ అయిపోతుంది. అండ్ రిలీజ్ పైప్ లైన్లో చూడండి, ఇదే రిలీజ్ పైప్ లైన్ మనం ఎడిట్ చేస్తాం. మరి సిడిని కంటిన్యూస్ ట్రిగ్గర్ చేయాలంటే అట్లా ఇక్కడ ట్రిగ్గర్ అనే ఆప్షన్ ఉందా? నో. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూడండి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్. ఇది ఎనేబుల్ చేయండి. ఎస్, ఐ వాంట్ టు ఎనేబుల్ కంటిన్యూస్ ట్రిగ్గర్. దట్స్ ఇట్. ఇప్పుడు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్ జరిగింది. సో ఇప్పుడు కోడ్ యాడ్ చేద్దాం. మాస్టర్ బ్రాంచ్లోకి ఏదో కోడ్ వేద్దాం. ఇమీడియట్గా ఏం రన్ అవ్వాలి, సిఐ పైప్ లైన్ రన్ అవ్వాలి. సిఐ పైప్ లైన్ అయిపోగానే ఏమవుతుంది, సిడి కూడా రన్ అవుతుంది. సో లెట్స్ వెరిఫై. సో ఐ జస్ట్ గో టు దిస్ అండ్ రిపాజిటరీస్లో మాస్టర్ బ్రాంచ్లో ఐ వాంట్ టు యాడ్ ఎ కోడ్, న్యూ ఫైల్ అండ్ చెక్ సిఐసిడి అని ఇస్తున్నాను. ఫైల్ నేమ్ అలా ఇస్తున్నాను, జస్ట్ మనం చెక్ చేసుకోవడానికి అలా ఉంటుంది. కోడ్ పుష్ అయింది. ఓకే, సో గో టు పైప్ లైన్స్. కమిట్ కొట్టాను నేను. సో పైప్ లైన్స్లో రిపాజిటరీస్లో ఏ బ్రాంచ్లో ఉన్నాము, మాస్టర్ బ్రాంచ్ గిట్హబ్ రెపో కోడ్. ఓకే, మాస్టర్ బ్రాంచ్ ఇది చెక్ సిఐసిడి ఉంది అండ్ పైప్ లైన్స్లో కంటిన్యూస్ ట్రిగ్గర్ కూడా ఉంది. బట్ ఎందుకు రాలేదు అంటే ఫస్ట్ ఈ పైప్ లైన్లో మనం చెక్ చేయాలి ఏ బ్రాంచ్ని తీసుకుంటుంది దాన్ని. సో ఇట్ ఈస్ టేకింగ్ గిట్హబ్ రెపో కోడ్లో, అజూర్ రిపోస్లో ఉండే గిట్హబ్ రెపో కోడ్లో ఉండే మాస్టర్ బ్రాంచ్ని తీసుకుంటుంది. అండ్ ట్రిగ్గర్ ఆప్షన్స్లో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కూడా ట్రిగ్గర్లోనే ఉంది. అండ్ సి దిస్ బ్రాంచ్ ఫిల్టర్ ఏం పెట్టాను నేను, ఈ డెవలప్మెంట్ అనే బ్రాంచ్లో పుష్ అయితేనే అది రన్ అవ్వాలని పెట్టాను. సో నాట్ డెవలప్ బ్రాంచ్, ఇట్ ఈస్ ఇన్ మాస్టర్ బ్రాంచ్. సేవ్ అండ్ క్యూ చేయట్లేదు, జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే, నౌ ఈ ఉన్న ఫైల్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసినా డిలీట్ చేసినా కొత్త చేంజే కదా అది కోడ్లో, ఆటోమేటిక్గా పైప్ లైన్ రన్ అవ్వాలి. ఇప్పుడు చెక్ సిఐసిడి ఉంది కదా, ఉన్న ఫైల్ని నేను డిలీట్ చేస్తున్నాను అంటే మాస్టర్ బ్రాంచ్లో చేంజెస్ జరిగినాయి అంటే ఇమీడియట్గా ఏమవుతుంది, పైప్ లైన్ రన్ అవుతుంది. ఓకే, సిఐసిడిని డిలీట్ చేశాను కదా, సో గో టు యువర్ పైప్ లైన్స్. ఎస్, ఐ వాంట్ టు లీవ్ ద పేజ్. సిఐ పైప్ లైన్ రన్ అవుతుంది. అండ్ రిలీజ్ పైప్ లైన్లో కంటిన్యూస్ ట్రిగ్గర్ ఎనేబుల్ చేశాం కదా. సేవ్ ఇందాక అదే అడుగుతుంది, డూ యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్ అని. సో జస్ట్ ఎనేబుల్ చేస్తున్నాను, సేవ్ దిస్. మళ్ళీ రన్ చేయాల్సి, మళ్ళీ కోడ్ పుష్ చేయాల్సింది. సో ఇప్పుడు సిఐ రన్ అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన సిడి కూడా రన్ అవుతుందా లేదా. ఇప్పుడు ఏదైనా కానీ చూడండి, ఒక రిక్వెస్ట్ ఇచ్చేంత వరకే అది ఉంటుంది సర్వీస్ మనకు. మన దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత నువ్వు రీఫ్రెష్ చేయి, ఏదేం చేయి, దాని పది అది చేస్తుంది. ఇప్పుడు ఇది పని చేస్తూ ఉంటుంది దానిపైన. ఇప్పుడు నువ్వు రీఫ్రెష్ పెడితే దానికి ఏం ఎఫెక్ట్ కావచ్చు.
సో మీరు రిక్వెస్ట్ ఇచ్చారు ఇది చేయని, ఇంకా అది చేస్తూ ఉండదు. ఇవన్నీ అడ్వైజరీస్ సర్వీస్ ఇవ్వకండి. అంతే. సో ఇప్పుడు సిఐ పైప్ లైన్ చూడండి, అండ్ సో సిఐ పైప్ లైన్ అయిపోయింది. నా గో టు రిలీజ్ పైప్ లైన్. సో స్టార్ట్ అయింది. ఓకే, అండ్ స్టార్ట్ అయింది కదా. సో జస్ట్ సీ దిస్. సో డెవలప్మెంట్ అండ్ క్యూలోకి వెళ్ళింది. అంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎ మెషిన్ టు పర్ఫార్మ్ దీస్ టాస్క్. సో ఫస్ట్ క్యూఏలోకి డెవలప్మెంట్లోకి డిప్లాయ్ అవుతుంది. కొత్త ప్యాకేజ్ వస్తుందా, పాత ప్యాకేజ్ వస్తుందా? ఆర్టిఫాక్ట్ కొత్తది వస్తుందా, పాతది వస్తుందా? అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను క్రియేట్ చేసినప్పుడు నిన్నటి వరకు ఆర్టిఫాక్ట్ ఒకటి ఉంది. ఈరోజు కొత్తగా ఏం చేశాను, నేను ఒక ఫైల్ యాడ్ చేశాను. ఆ ఫైల్ యాడ్ చేసిన ఫైల్ అంటే ఇప్పుడు మళ్ళీ బిల్డ్ అయితే కొత్త ప్యాకేజ్ వస్తుంది కదా కొత్తగా. ఆ కొత్త దాంట్లో నేను యాడ్ చేసిన ఆ ఫైల్ కూడా ఉంటుంది కదా. ఆ ఫైల్ వస్తుందా, లేకపోతే నిన్నటిది ఉంటుందా? అంటే నేను ఎలా అడుగుతున్నానంటే, నిన్న బిల్డ్ చేశాను ఒక ఫైల్ ఉంది, అది ప్యాకేజ్ లాగా. ఆ వచ్చిన ఒక ఫైలే తీసుకెళ్ళి ఇక్కడ డిప్లాయ్ చేసింది. ఓకే, కొత్తగా ఎవరో చేంజెస్ చేసి రెండో ఫైల్ పెట్టారు అంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? రెండు ఉన్నాయి. సో సిఐ పైప్ లైన్ రన్ అవుతుంది, ఒక ఆర్టిఫాక్ట్ వస్తుంది. ఆర్టిఫాక్ట్లో ఎన్ని ఫైల్స్ ఉంటాయి? రెండు ఉంటాయి. కొత్తగా యాడ్ అయింది కూడా ఉంటుంది కదా, రెండు ఉంటాయి. ఆ రెండు ఉండే ఆర్టిఫాక్ట్ ని తీసుకెళ్లి డెవలప్మెంట్ లో డిప్లాయ్ చేస్తుందా, లేకపోతే నిన్న ఒకటే ఉంది కాబట్టి ఆ ఒకటే డిప్లాయ్ చేస్తుందా? రెండు. కొత్తగా ఎప్పుడైతే ఏదైతే ప్యాకేజ్ వస్తుందో దాన్ని తీసుకెళ్లి డిప్లాయ్ చేస్తుంది. కోడ్ కూడా అంతే. కొత్తగా మీరు కోడ్ చేంజెస్ చేశారనుకోండి, కొత్తగా వచ్చిన ఆర్టిఫాక్ట్ ని తీసుకెళ్లి డిప్లాయ్ చేస్తుంది. అండ్ సీ దిస్, డెవలప్మెంట్ కి ఫస్ట్ ఇది చేసింది, దాని తర్వాత ఆటోమేటిక్ గా క్యూఏ చేసింది. క్యూఏ ఎందుకు ఫెయిల్ అయింది అంటే, నేను చూపించాను కదా డాట్ జిప్ కోసం వెతుకుతుంటాను. మనం జనరేట్ చేసిన ఆర్టిఫాక్ట్ డాట్ జిప్ కాదు, నార్మల్ ఫోల్డర్. ఓకే, ఎడిట్ దిస్ పైప్ లైన్. సి డిప్లాయ్ టు క్యూఏ యాప్ సర్వీస్ లో ఇక్కడ డాట్ జిప్ కోసం వెతుకుతుంది. సో జస్ట్ డాట్ జిప్ తీసేసేయండి. అండ్ ఇందాక డెవ్ స్టెప్ లో ఏం చేశాను, సిస్టమ్ డాట్ డిఫాల్ట్ వర్కింగ్ డైరెక్టరీ అని పెట్టాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే /** ఇస్తున్నాను. ఇది ఏమవుతుందో చూడండి జస్ట్. సో జస్ట్ స్లాష్ ఇవ్వండి, అంటే సిస్టమ్ డాట్ డిఫాల్ట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏ ఫోల్డర్ ఉన్నా పర్లేదు, దాని లోపల ఉండే ఆర్టిఫాక్ట్స్ అన్ని కావాలి. సో జస్ట్ సేవ్ దిస్, జస్ట్ సేవ్. సో ఇది సేవ్ అయింది. నా గో టు పైప్ లైన్ అగైన్, రీడిప్లాయ్ చేస్తాం. మీన్ వైల్ ఆ యాప్ సర్వీస్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఈ ప్యాకేజ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం. సో go to app services, QA IRCTC, and go to Kudu, advanced tools, and then go debug console లో debug console, command line or PowerShell ఏదైనా తీసుకోండి. అండ్ సైట్ రూట్ hostingstart.html ఒకటే ఫైల్ ఉంది. ఇప్పుడు డిప్లాయ్మెంట్ జరిగిన తర్వాత ఏం ఫైల్స్ వస్తాయో చూద్దాం. సో గో టు యువర్ రిలీజ్ పైప్ లైన్, ఇట్ ఈస్ స్టిల్ డిప్లాయింగ్. సరే, ఇప్పుడు ఫస్ట్ నేను పైప్ లైన్ రన్ చేయగానే ఏమైంది, డెవలప్మెంట్కి వెళ్ళింది, తర్వాత క్యూఏకి వెళ్తుంది. ఇదే లైన్లో ప్రొడక్షన్ పెట్టుకున్నాం అనుకో, ప్రొడక్షన్ కూడా వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా ప్రొడక్షన్కి డిప్లాయ్ చెక్ చేయకుండా ఏం చేయకుండా ప్రొడక్షన్కి ఎవరైనా డిప్లాయ్ చేస్తారా? ఎవరు చేయరు. సో అంటే ఇప్పుడు నేను పైప్ లైన్ రన్ చేయగానే ఆటోమేటిక్గా ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్స్ జరుగుతున్నాయి. మధ్యలో ఇలా కాదు, ప్రొడక్షన్కో క్యూఏకో డిప్లాయ్మెంట్ చేయాలంటే మధ్యలో ఒక అప్రూవర్ని పెడతాం. అతను అప్రూవ్ చేస్తేనే డిప్లాయ్మెంట్ జరగాలి. సో దాన్ని ఏమంటారంటే ప్రీ డిప్లాయ్మెంట్, పోస్ట్ డిప్లాయ్మెంట్, అప్రూవ్ కండిషన్స్ అంటారు. ఓకే, సో ఇది డిప్లాయ్మెంట్ అయిన తర్వాత చెక్ చేద్దాం. ఈ 4 స్టెప్స్ కంపల్సరీ జరుగుతూ ఉంటుంది.
ఎక్కడైనా అంటే కొంతమందికి 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, కొంతమందికి 4 ఉంటాయి. ఏం చేయలేదు. మీరు చేంజెస్ చేసి test.html అని ఫైల్ పెట్టండి. దాన్ని రీనేమ్ చేసి పంపించవచ్చు. ఎక్కడ చేస్తారా? అక్కడే అంటే దాన్ని ఏం మార్చారనుకోండి, ఆ యాప్ సర్వీస్లో డిఫాల్ట్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ డిఫాల్ట్ డాక్యుమెంట్ మళ్ళీ మీరు అక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు google.com అని కొట్టగానే మీకు గూగుల్ పేజ్ వస్తుంది కదా, ఎట్లా వస్తుందండి? అది డిఫాల్ట్ డాక్యుమెంట్ అది. సో google.com అని హిట్ చేయగానే ఈ పేజే ఓపెన్ అవ్వాలి అని. సో అలాగే మీ యాప్ సర్వీసెస్లో బ్రౌజ్ చేయగానే మీ దగ్గర 10 HTML ఫైల్ ఉన్నాయి, దాంట్లో ఏదో ఓపెన్ అవ్వాలి ఫస్ట్. సో దాన్నే డిఫాల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఆ డిఫాల్ట్ డాక్యుమెంట్నే index.html, hostings.html ఇలా ఉంటాయి పేర్లు. సో ఒరిజినల్గా అయితే రియల్ టైంలో index.html అని పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు దీన్ని మార్చారనుకోండి, మళ్ళీ యాప్ సర్వీస్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి మారిస్తే వస్తుంది. బట్ మార్చొద్దు, ప్రస్తుతానికి అయితే మార్చొద్దు. సో QA కూడా సక్సీడ్ అయింది. సో లెట్స్ వెరిఫై. సైట్లో రూట్ సంతోష్ CI వచ్చింది. సంతోష్ CIలో devdb అండ్ ఈ ఫోల్డర్స్ ఫైల్స్ చెక్ CI CD అనేది నేను డిలీట్ చేశాను. సరే, ఇప్పుడు చెక్ CI అని ఉంది. సో మీ యాప్ సర్వీసెస్లో చెక్ CI అని ఈ ఫైల్ ఉండటం వల్ల మీ యాప్ సర్వీస్ మీ అప్లికేషన్ పనిచేయట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడే డిలీట్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి డిలీట్ చేస్తారా? అనుకుందాం ఈ యాప్ సర్వీస్లో చెక్ CI అనే ఫైల్ ఉంది కాబట్టి అప్లికేషన్ పనిచేయట్లేదు అని అన్నారు. ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి డిలీట్ చేస్తారు. ఇంకే అది డిలీట్ అయిపోతుంది ఆల్రెడీ. సో డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో CI పైప్లైన్ రన్ చేశారు. మళ్ళీ CI పైప్లైన్ రన్ చేస్తే ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవుతుంది కదా. ఆర్టిఫాక్ట్లో చెక్ CI అనే ఫైల్ ఉంటుందా లేదా? అది వచ్చి మళ్ళీ రీప్లేస్ అవుతుంది కదా. అంటే మీరు ఇక్కడ ఏ చేంజెస్ చేసినా కానీ అది పర్మనెంట్ కాదు. ఓకే, అర్థమైంది పాయింట్? ఏం చేంజెస్ చేసినా కూడా కోడ్ లెవెల్లో చేయాలి. సో ఒరిజినల్గా ఎక్కడి నుంచి ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవుతుందో ఆ కోడ్లోనే చేంజెస్ చేశారనుకోండి, సో మళ్ళీ డిప్లాయ్మెంట్ జరిగేటప్పుడు ఆ ఫైల్ ఉండదు. సో ఇది ఓన్లీ టెంపరీ చేంజెస్కి మాత్రమే ఇక్కడ ఇది యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో చెక్ CI అని ఉంది. ఐ వాంట్ టు ఎడిట్ దిస్ ఫైల్. సో ఇప్పుడు నేను హాయ్ అని రాశాను, హాయ్ అని పెట్టాను. ఈ ఫైల్లో హాయ్ అని ఉంది, ఇలాగే యాక్సెస్ లేదు నాకు, పాత్ ఈస్ డినైడ్. సో ఇప్పుడు ఈ చెక్ CI అనే ఫైల్ ఉంది, దీన్ని డిలీట్ చేద్దాం అనుకోండి. సో దీన్ని డిలీట్ చేశాను. డిలీట్ చేస్తే యాప్ సర్వీస్ వర్క్ అవుతుంది బాగానే. మళ్ళీ కొత్తగా పైప్ లైన్ రన్ చేస్తాడు. రన్ చేసినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ డిలీట్ చేస్తారు. ఇలా ఇది చేస్తే ఆటోమేటెడ్ వేనా? సో అప్పుడు ఏం చేయాలి? కోడ్ దగ్గర నుంచి దాన్ని డిలీట్ చేసేయాలి. సో ఇప్పుడు చెక్ CI ఉంది కదా. సో లెట్స్ గో టు అవర్ కోడ్. సో ఈ చెక్ CIని నేను డిలీట్ చేస్తున్నాను. ఈ ఫైల్ని డిలీట్ చేయగానే ఆటోమేటిక్గా నాకు పైప్ లైన్స్ ఏమవుతాయి? రన్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చి ఆర్టిఫాక్ట్లో చెక్ CI అనేది ఉంటుందా? ఉండదు. సో అదే తీసుకెళ్ళి డిప్లాయ్మెంట్ కూడా చేసేస్తుంది. చెక్ CI అనే ఫైల్ ఉండదు. సో ఇప్పుడు ఎందుకు కూడు లెవెల్లో చేంజెస్ చేయరు అని అంటే ఎందుకోసం? అవన్నీ పర్మనెంట్ కాదు, టెంపరీ ఫిక్స్కు మాత్రమే. అండ్ మీకు మోర్ ఓవర్ యాక్సెస్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఈ కూడు ఇన్ కేస్ కూడు యాక్సెస్ లేకపోతే ఎలా అంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. మీ యాప్ సర్వీస్ ఉంది కదా, మీ యాప్ సర్వీస్. సో జస్ట్ క్యాన్సిల్ దిస్, గో టు ఓవర్ వ్యూ. ఇది మీ యాప్ సర్వీస్, దాని ఓవర్ వ్యూ. ఈ URL కాపీ చేసుకోండి, కొత్త ట్యాబ్ తీసుకొని పేస్ట్ చేయండి. ఇది బ్రౌజ్ చేస్తే మీ అప్లికేషన్ వస్తుంది. బట్ ఇక్కడ అజూర్ వెబ్సైట్ అని ఉంది కదా, దీని ముందు ఏం చేస్తారంటే .scm అని పెట్టండి. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందంటే మీ కూడు దగ్గరికి తీసుకెళ్తుంది. ఓకే, సో మీకు డైరెక్ట్గా పోర్టల్ నుంచి యాక్సెస్ ఉండదు ఇది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది ఒక టెక్నిక్, .scm అని యాడ్ చేసి ఇలా వెళ్ళచ్చు. ఓకే,
అండ్ దెన్ ఓకే గో టు రిలీజ్ పైప్ లైన్. ఇది ఇంకా స్టిల్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో ఇది డిప్లాయ్మెంట్ అవనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ అప్రూవల్స్. ఎడిట్ పైప్ లైన్ అండ్ దెన్ గో టు పైప్ లైన్స్. సి పైప్ లైన్లో డిప్లాయ్మెంట్ జరుగుతున్నప్పుడు కెనాట్ ఎడిట్ దిస్ యాజ్ ఎ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఇన్ కరెంట్ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. అది జరుగుతున్నప్పుడు దానిలో మీరు ఏం చేంజెస్ చేయలేదు. ఓకే సో ఫస్ట్ ఇది అయిపోనివ్వండి, చెక్ చేద్దాం. అర్థమవుతుందా? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రా. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అప్పుడు ఇది ఎందుకు ఉంది అది ఎందుకు ఉంది అని. సో మీరు విన్నప్పుడు ఈజీగానే ఉంటుంది, ఇది ఎందుకు వాడుతున్నాం అది ఎందుకు వాడుతున్నాం, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఇంకా అంతే. ఇవి రోజు క్రియేట్ చేస్తారు, రోజు ఆటోమేషన్ చేస్తారా? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినాం, ఒక 4 రోజులు కూర్చొని ఆటోమేట్ చేసింది, మళ్ళీ రోజు ఆటోమేట్ చేస్తాం. ఒకసారి 4 రోజులు కూర్చొని ఒకసారి చేస్తే అయిపోయినట్టే కదా ఆటోమేషన్. సో పైప్ లైన్స్ అనేది రోజు ఎవరు క్రియేట్ చేయరు, ఏదో రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు క్రియేట్ చేస్తారు, దాన్ని అలా పెడతారు. సో ఇప్పుడు ఈ 2 డిప్లాయ్మెంట్స్ జరగాలి. ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది కదా ఆల్రెడీ, దాంట్లో చెక్ చేద్దాం పోయి. సో గో టు యువర్ dev IRCTC. ఈ URL కాపీ చేసుకొని అండ్ పేస్ట్ ఇట్ అండ్ యూజ్ అజూర్ అనే దాన్ని ముందుకు పెట్టాలి. HCM డాట్ గో టు డీబగ్ కన్సోల్, పవర్ షెల్ ఆర్ కమాండ్ లైన్, ఏదైనా ఒకటి. మీరు కమాండ్ ద్వారా రాయాలంటే ఇక్కడ రాయొచ్చు. సో దాన్ని నేను ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ సైట్ చేస్తాను కదా, CD స్పేస్ సైట్ వెళ్తుంది, సైట్ లోపలికి వెళ్తుంది. అండ్ రూట్లోకి వెళ్తున్నాం కదా, ఇక్కడ మళ్ళీ రూట్ అని మారుతుంది చూడండి. సంతోష్ CIలో, DevDBలో చెక్ CI అనేది లేదు. క్లియరా? కోడ్ నుంచి చేంజెస్ చేయాలి ఏదైనా. ఇక్కడ చేస్తే ఓన్లీ టెంపరీ మాత్రమే. సో ఇది డిప్లాయ్మెంట్. సరే ఇప్పుడు డెవలప్మెంట్కి డిప్లాయ్మెంట్ అవుతుంది. QAకి డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మధ్యలో అప్రూవల్స్ని యాడ్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలి? ఇది ఎందుకు ఫెయిల్ అయింది? నో ప్యాకేజ్ ఫౌండ్ విత్ ద స్పెసిఫైడ్ ప్యాటర్న్ .zip అని, అందుకని ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ నుండి ఇంకొక ఎన్విరాన్మెంట్కి పుష్ చేసేటప్పుడు మధ్యలో నాకు అప్రూవర్స్ కావాలి. హౌ కెన్ యూ యాడ్ అన్ అప్రూవర్? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో దాన్ని అంటారు ప్రీ డిప్లాయ్మెంట్ అండ్ పోస్ట్ డిప్లాయ్మెంట్. ప్రీ డిప్లాయ్మెంట్ అంటే డిప్లాయ్మెంట్ జరగకముందు, పోస్ట్ డిప్లాయ్మెంట్ అంటే జరిగిన తర్వాత. సో ఈ పైప్ లైన్ టాస్క్లో ఐ వాంట్ టు ఎడిట్ దిస్ పైప్ లైన్. ఎడిట్ రిలీజ్. ఇక్కడ ఈ సింబల్ చూసారా, పోస్ట్ డిప్లాయ్మెంట్, ప్రీ డిప్లాయ్మెంట్, పోస్ట్ డిప్లాయ్మెంట్. ఇప్పుడు ఒక స్టేజ్కి ప్రీ డిప్లాయ్మెంట్ ఉంది, పోస్ట్ డిప్లాయ్మెంట్ ఉంది. అంటే దీంట్లోకి డిప్లాయ్మెంట్ అయిన తర్వాత QAలోకి డిప్లాయ్ అవ్వాలి అంటే QAకి ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్. సో QAలో ప్రీ డిప్లాయ్మెంట్ అవ్వాలి అంటే అప్రూవర్స్ని యాడ్ చేయాలి. ఎస్ ఐ వాంట్ టు యాడ్ అన్ అప్రూవర్. సో ఈ పర్టికులర్ అకౌంట్ ఎవరిది? నానిరావు. ఈ పర్టికులర్ టైమ్అవుట్ ఎన్ని రోజుల వరకు మ్యాక్సిమం? యూ కెన్ మేక్ ఎనీథింగ్, మినిట్స్, అవర్స్ ఆర్ డేస్. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ 30 days. 30 days వరకు అప్రూవ్ చేయడానికి మీకు రిక్వెస్ట్ మీ లైన్లోనే ఉంటుంది. స్పెసిఫైస్ ద మ్యాక్సిమం టైం that an approval can be allowed to approve pending before it is automatically getting rejected. సో ఇప్పుడు దాన్ని ఏం అప్రూవ్ చేయకుండా అలాగే ఉంచారంటే కొన్ని రోజులకి రిజెక్ట్ అయిపోతుంది. ఆ రిజెక్ట్ అవ్వాలంటే ఎన్ని రోజులు అయి ఉండాలి? 30 days. ఓకే 30 days. అండ్ పాలసీస్, ఐ డోంట్ వాంట్ టు ఎనేబుల్ ఎనీ పాలసీస్ నౌ, జస్ట్ క్యాన్సిల్ దిస్. అంటే డెవలప్మెంట్లోకి డిప్లాయ్ అవుతుంది. QAలోకి డిప్లాయ్ అవ్వాలంటే ఫస్ట్ ఒక అప్రూవర్ ఉన్నాడు, అతను చేసిన తర్వాతే డిప్లాయ్ అవుతుంది. నౌ లెట్స్ ఎడిట్ ద టాస్క్. ఆ .zip అనే టాస్క్ని నేను మారుస్తున్నాను. సో ఇక్కడ .zip అని కదా,
just keep it save. Okay, go to pipelines and then edit the pipeline. సో కండిషన్ అయితే ఎనేబుల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను సిఐ చేసి మళ్ళీ సిడి చేయాలా? అవసరం లేదు. నవ్ ఐ వాంట్ టు రిలీజ్ బై హియర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడే నేను రిలీజ్ చేయాలనుకుంటా, అది మాన్యువల్గా. ఇందాక చేసిందంత ఏంది? ఆటోమేటెడ్. నవ్ ఐ వాంట్ టు డూ దిస్ మాన్యువలీ. గో టు రిలీజెస్, ఇక్కడే క్రియేట్ రిలీజ్ ఉంది చూడండి. ఈ పర్టికులర్ పైప్ లైన్కి క్రియేట్ రిలీజ్. ఓకే, అండ్ స్టేజెస్ ఫర్ ఏ ట్రిగర్ చేంజ్ ఫ్రమ్ ఆటోమేటెడ్ టు మాన్యువల్. సో జస్ట్ కీప్ ఇట్ డిఫాల్ట్ ఫర్ నౌ. జస్ట్ క్రియేట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ అప్రూవల్ వచ్చిందా లేదా అని తెలిస్తే చాలు. వన్స్ అది అప్రూవ్ చేసిన తర్వాతే డిప్లాయ్ అవుతుంది. ఇప్పుడు నేను స్టేజెస్ని ఎలా క్రియేట్ చేశాను? ఫస్ట్ డెవ్, నెక్స్ట్ క్యూఏ అని పెట్టాను. మీరు ఏం చేస్తారంటే ఒకదాని కింద ఒకటి పెట్టండి. అప్పుడు డిప్లాయ్మెంట్ రెండింటికి ఒకటేసారి జరుగుతున్నాయా లేకపోతే ఫస్ట్ డెవ్కి వెళ్ళి తర్వాత క్యూఏకి వెళ్తుందా చెక్ చేయండి. చెక్ చేయండి మీరు. పైప్లైన్ యాక్సెస్ Hmm? ఏం చేయాలంటే ఇప్పుడు పైప్లైన్ యాక్సెస్ ఉంటే నాలెడ్జ్ See? ఇక్కడ ఏం జరిగింది? ఆటోమేటిక్ గా డిప్లాయ్మెంట్ అవుతూనే ఉంది. యాక్చువల్గా మనకి ఏం జరగాలి? అప్రూవ్ అనే రిక్వెస్ట్ రావాలి. బేసిక్గా అప్రూవ్ అని రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ పర్సన్కి ఏమవుతుందంటే మెయిల్ వెళ్తుంది. ఈ పర్టికులర్ పర్సన్, యూ హ్యావ్ బీన్ యాడెడ్ యాజ్ ఏ అప్రూవర్ ఇన్ దిస్ రిలీజ్ పైప్లైన్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఎందుకు ఫెయిల్ అవుతుంది అది? సో లెట్స్ సీ. డాట్ జిప్ అనేది చూస్తుంది చూడండి. సేవ్ చేసినా కూడా డాట్ జిప్ చేస్తుంది. సో ఐ హ్యావ్ ఇట్ సేవ్డ్ ఇట్ ప్రాపర్లీ. సో టాస్క్లోకి వెళ్ళేసి డిప్లాయ్ టు వెబ్ యాప్లో, సో ఇక్కడ డాట్ జిప్ చూస్తుంది. And I want to save this. Do you want to save all the changes to the release? Yes, I want to save. And just ఒకసారి మళ్ళీ ఒకసారి రిలీజ్ కూడా ఇవ్వండి సార్. సేవింగ్ రిఫ్రెష్ ఈ టాస్క్లో ఇక్కడ చేయాల్సిన చేంజ్. Just save this. So now again verify. Release pipeline వచ్చేసి I want to edit this release pipeline and go to this task and go to app service. Okay. సో ఇప్పుడు రిలీజ్ పైప్ లైన్ ఇప్పుడు చేంజెస్ కూడా అయినాయా లేదా? మేబీ దీనివల్లే అయి ఉంటుంది. సో జస్ట్ ఎడిట్ దిస్ పైప్ లైన్ అండ్ అప్రూవర్ కూడా సింబల్ లేదు చూడండి. సో యాడ్ ద అప్రూవర్. ప్రీ డిప్లాయ్మెంట్ అప్రూవర్స్ డిసేబుల్డ్ ఉంది. ఐ వాంట్ టు ఎనేబుల్ దిస్. ఎనేబుల్ చేసి ఆ పర్టికులర్ యూజర్ ఎవరు? నానీరావు. యాడ్ దిస్ చూపెట్టమంటారా? మళ్ళీ స్పీడ్గా వెళ్ళినట్లుందా? ఓకే, బేసిక్గా అప్రూవర్స్ని ఎందుకు యాడ్ చేస్తారు? సో ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేయాలంటే ఆ బిజినెస్ ఓనర్ ఎవరో ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకొని డిప్లాయ్ చేస్తారు. ఫస్ట్ పాయింట్, డెవలప్మెంట్కి, క్యూఏకి, యూఏటీకి ఎవరి అప్రూవల్స్ అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ చూసుకునేవే కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్షన్లోకి మీరు డిప్లాయ్మెంట్ చేయాలి అంటే సిఆర్ రైజ్ చేయాలి. సిఆర్ అంటే చేంజ్ రిక్వెస్ట్. చేంజ్ రిక్వెస్ట్ని ఎలా ఏ టూల్ ద్వారా చేస్తారు? సర్వీస్ నౌ అనే ఒక టూల్ వాడతారు. సర్వీస్ నౌ
సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా కంపెనీస్లోనైనా వేరే కంపెనీస్లో అయినా ఫాలో అయ్యేది ఈ ఫార్మాట్. యూ హ్యావ్ టు నో అబౌట్ దిస్. ప్రొడక్షన్కి డైరెక్ట్ మీ మేనేజర్ అడిగి ప్రొడక్షన్కి డిప్లాయ్మెంట్ చేస్తారా? నో. ప్రతి ప్రతి అప్లికేషన్ కూడా బిజినెస్ ఓనరు, అప్లికేషన్ ఓనర్ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు మీరు బిజినెస్ ఓనర్ అనుకో, నువ్వు రిక్వైర్మెంట్ ఇచ్చావు నాకు ఏం చేయాలనేది, నేను అన్ని కరెక్ట్గా చేశాను. డెవలప్మెంట్కి, క్యూఐటీకి, యూఐటీకి మూడిట్లో చేసి చూపించాను ఏం చేయాలని. నువ్వు ఒక రిలీజ్ డేట్ పెడతావు నాకు. ఆ రిలీజ్ డేట్ రోజే నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తాను. సో జస్ట్ నువ్వు మాటలతో చెప్తే వర్క్ అవుతుందా? దాన్ని ఏంటంటే ఎప్పుడైనా కానీ ప్రొడక్షన్లోకి డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు సిఆర్ రైజ్ చేయాలి. సిఆర్ అంటే చేంజ్ రిక్వెస్ట్. సో పాతది వర్షన్ 1 ఉంది, నువ్వు వర్షన్ 2 చేయమన్నావు. సో నేను వర్షన్ 2కి అన్నిట్లో 3 ఎన్విరాన్మెంట్స్లో చెక్ చేసి చూపించాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ప్రొడక్షన్లోకి మూవ్ చేయాలంటే నేను సిఆర్ రైజ్ చేసి నీకు పంపిస్తాను. యూ నీడ్ టు అప్రూవ్ ద సిఆర్. నువ్వు అప్రూవ్ చేస్తే నేను ప్రొడక్షన్లోకి డిప్లాయ్మెంట్ చేస్తాను, లేకపోతే చేయను. ఓకే. సో సిఆర్ అంటే చేంజ్ రిక్వెస్ట్. ఆ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి సర్వీస్ నోలో ఎక్కువ వాడతారు. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్ చూడండి. సో టు మేక్ ఏ ప్రీ డిప్లాయ్మెంట్ టు QA ఎన్విరాన్మెంట్, ఐ నీడ్ టు యాడ్ ఏ అప్రూవర్ కాల్డ్ నాయిరో. ఓకే, జస్ట్ క్యాన్సిల్ దిస్ అండ్ సేవ్. ఇప్పుడు సేవ్ చేశాను. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ద రిలీజ్. సో ఇప్పుడు నేను QAకి పంపిద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ చెక్ దిస్. Release 5 has been created. Do this. So I want to cancel this first. Yes, I want to cancel. And this kuda I want to cancel this as well. నేను నార్మల్గా రన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేంజెస్ చేశాను, అలా కాకుండా నేను నార్మల్గా క్రియేట్ ఏ రిలీజ్ అండ్ ఐ వాంట్ టు మేక్ రిలీజ్ ఇన్ టు దీస్ టూ. ఎస్. సో డిలీట్ దిస్, ఎందుకంటే క్యూలో ఉండిపోతాయి అన్ని. అండ్ an agent is ready for the job. సో ఇప్పుడు రన్ అవుతాయి స్టెప్స్. ఓకే. ప్రీ డిప్లాయ్మెంట్స్లో అప్రూవర్స్ ఉన్నారు కదా. సో లెట్స్ సీ అది అప్రూవ్ అడుగుతుందా లేదా. పెండింగ్ అప్రూవల్. సో ఇక్కడ నేను అప్రూవ్ చేస్తేనే అప్రూవ్ అయ్యి డిప్లాయ్మెంట్ అవుతుంది. సో జస్ట్ అప్రూవ్ దిస్ అండ్ అప్రూవ్. ఇన్ కేస్ రిజెక్ట్ కొట్టాలంటే రిజెక్ట్ కూడా కొట్టచ్చు. సో ఇప్పుడు స్టార్ట్ అయింది డిప్లాయ్మెంట్ క్యూ అని. సో ప్రీ డిప్లాయ్మెంట్, పోస్ట్ డిప్లాయ్మెంట్ కండిషన్స్. వై డూ వి యూజ్ ప్రీ డిప్లాయ్మెంట్ అండ్ పోస్ట్ డిప్లాయ్మెంట్ కండిషన్స్ అని అంటారు. ఏం చెప్తారు? టు యాడ్ రివ్యూయర్స్, ఇవన్నీ చెప్పుకోవచ్చు మీరు. సో ఈరోజు నేను రివ్యూయర్స్ గురించి చెప్పాను, రేపు మిగతా గురించి కూడా చెప్తాను. సో స్లోగా వెళ్తున్నాం అంటే ఎందుకు స్లోగా వెళ్తున్నాం అంటే ఇది అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఇన్ కేస్ స్పీడ్గా వెళ్దామంటే చెప్పండి, కొంచెం స్పీడ్గానే వెళ్దాం. యా. ప్రతి దానికి పోస్ట్ డిప్లాయ్మెంట్, ప్రీ డిప్లాయ్మెంట్ రెండు ఉన్నాయి కదా. స్టేజ్ 1లో